ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు కేక్ కట్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, తెలంగాణ ఉద్యమకారులు వెంకటరమణ, మాజీ రూరల్ మండల అధ్యక్షుడు వేణు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆయుష్ ఆరోగ్యం అన్ని ఇవ్వాలని చెప్పి మనందరి తరఫున ప్రార్థన చేస్తూ భవిష్యత్తులో వారి తెలంగాణకి భవిష్యత్తు నాయకుడు తప్పకుండా కూడా తెలంగాణ ప్రజానీకం అందరి కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముందుగా ఒకసారి అటు పట్టుకొని చూడండి. ఎట్లా ఒకసారి పట్టుకోండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు, విద్యార్థులకు అదేవిధంగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు తన బర్త్డేని ఈరోజు ఆర్భాటంగా నేను జరుపుకోవడం లేదు. అందరూ కూడా అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై బర్త్డే చేయవలసిందిగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది చాలా శుభసూచకం. ఎందుకంటే ఈ యువత ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాము. బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు నీట్ పరీక్షలు ఒకవైపు మనకి ఒక లైఫ్ని చేంజ్ చేస్తుంది, ఒక కుటుంబానికి సంబంధించి జీవితాలకు సంబంధించిన అంశం. ఎందుకంటే ఈరోజు మన పిల్లలు ఏదైనా జాబ్ సాధించాలన్నా, మెరిటోరియస్ కాలేజెస్లో సీటు సాధించాలన్నా ఎగ్జామ్ ఒక వే తప్ప ఇంకో వే లేదు. అలాంటప్పుడు ఇటువంటి ఎగ్జామ్స్ పకడ్బందీగా చేయాల్సింది పోయి ఈరోజు లీకుల మీద లీకులు అవుతూ ఉంటే దాని మీద ఈరోజు జవాబు చెప్పకుండా అక్కడ ఈరోజు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థి లోకాల మీద ఈరోజు లాఠీలు జులిపించడం, టియర్ గ్యాస్ వేయడం, ఈరోజు వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటే అడ్డుపడడం, అక్కడికి వచ్చేటటువంటి నాయకులను నిర్బంధించడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక తరం పోరాటం చేస్తూ ఉంది, వాళ్ళ భవిష్యత్తు కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, యువకులు ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడే కాదు, సమాజం పట్ల ఈరోజు ఎంతో కొంత ఆలోచన ఉండి సమాజం బాగుపడాలనుకుని ఆలోచించే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఇది కేవలం ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించో లేకపోతే కొంతమంది గ్రూప్ కింద మీరు భావించలేదు. ఎందుకంటే ఈరోజు సమస్య ఇప్పుడున్న పిల్లలకి వచ్చింది, రేపు పొద్దున అదే ఎగ్జామ్స్ మన బిడ్డలు రాయాలి, మన పిల్లలు రాయాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ పరీక్షలు అనేవి చాలా పకడ్బందీగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, ఆ నిర్వహించేటటువంటి వ్యవస్థ మీద కూడా ఉంది. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి జవాబుదారీతనం కోసం ఈరోజు ఒక మంత్రిని వాళ్ళు ఇక్కడ అడుగుతా ఉన్నారు మీరు రిజైన్ చేయమని. కానీ ఆయన్ని కాపాడుకుంటూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఈరోజు ప్రజలకు సమాధానం ఇవ్వట్లేదు. దీనివల్ల ప్రజల్లో ఒక అన్రెస్ట్ అనేది వచ్చింది, విద్యార్థుల్లో ఒక అపనమ్మకం అనేది వచ్చింది. ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా ఈరోజు మనం చూసుకుంటే మానిటైజ్ అయిపోయింది. అంతంత ధరలు పెట్టి లేకపోతే అంతంత ఫీజులు కట్టి చదివించే స్తోమతల్లో దాదాపు సగం మంది భారతీయులు లేరు. కానీ అటువంటి వాళ్ళ కోసం ఈరోజు మన విద్యా వ్యవస్థ నడుపుతూ ఉంటే దాన్ని కూడా నిర్వీర్యం చేసి పూర్తిగా ప్రైవేటీకరణ చేసుకునే పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారు కూడా ఆయన బర్త్డే సందర్భంగా వాళ్ళకి మద్దతుగా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు విద్యార్థులతో, యువకులతోటి. ఆ యొక్క దాన్ని కూడా అందరం కలిసి కూడా ఈరోజు విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్క యువకులు అందరూ కూడా కథం తొక్కుదాం, ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్దాం, రామన్న చేస్తున్నటువంటి సపోర్టివ్ దీక్షకు మనందరం కూడా ఈరోజు మద్దతు పలుకుతామని కోరుకుంటూ జై తెలంగాణ.